నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, మీరు సన్న బట్టల పార్టీనా పొడుగు బట్టల పార్టీనా అని రెండు వర్గాలుగా విడిపోయి ఎప్పుడైతే హీరో శివాజీ ఏదో ఒక అభ్యంతరమైనటువంటి కామెంట్స్ చేశాడో అప్పటి నుంచి ఇది పెద్ద దుమారమే రేగుతోంది. ఆయన వచ్చి సారీ కూడా చెప్పాడు. ఆయన ఏం మాట్లాడాడు, ఒంటి నిండా బట్టలు వేసుకోండి అన్నాడు. కాకపోతే ఒకటి రెండు వర్డ్స్ ఆయన ఏదైతే వాడాడో అది అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి ఆయన సారీ కూడా చెప్పాడు. ఈరోజు మహిళా కమిషన్ ముందర ఆయన అటెండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. అక్కడితో సమసిపోకుండా అనసూయ చిన్మయి డీల్ చేస్తూ ఉన్నారు విషయం అంటేనే ఇంకా ఆ విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఒక్కసారి మనమంతా ఆలోచించాలి. సో ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు రెండు బ్యాచ్లు అయిపోయింది. ఏంటంటే అనసూయ టీము, మన శివాజీ టీం అని చెప్పి. శివాజీ టీంకి ఈ సోషల్ మీడియాలో అయితే ఎక్కువ సపోర్ట్ అయితే వస్తుంది. అనసూయ టీంకి కొంతమంది ఇంటలెక్చువల్స్ నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో కూడా అర్థం కానిటువంటి భాష ఉంటుంది కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు, రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటేనే మీరు ఇంకా ఊహించుకోండి. సో వాళ్ళు ఏ టీం వైపు ఉంది, వాళ్ళ టీం యొక్క పరిస్థితి ఏందని. సో ఇప్పుడు మన ఛానల్లో ఈ వీడియో విశ్లేషణ చేసేటప్పుడు నా ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. నేను సన్న బట్టలు వేసుకోమంటానా పొడుగు బట్టలు వేసుకోమంటానా అని చెప్పి నేను చెప్పేది ఒకటే, సన్న బట్టలన్నా వేసుకోండి, పొడుగు బట్టలన్నా వేసుకోండి, అయితే బట్టలు అయితే వేసుకోండి. ఇదేం పంచాయతీ ఇది? ప్రపంచంలో ఏమీ సమస్యలే లేనట్లు మొన్నటికి మొన్న హిందువుల్ని ఊచకోత కోస్తే ఒక్కరు మాట్లాడలేదు. అదేవిధంగా మహిళలు వరల్డ్ కప్ కొడితే ఎవరు మాట్లాడలేదు. అందులో క్రికెట్ జరిగితే మహిళలు వాళ్ళు కప్పు కొట్టుకొని వస్తే దాని మీద డిస్కషనే లేదు. కానీ ఎందుకు పనికిరాని టాపిక్ ఏదో ఒక బట్టలు వేసుకుంటారు కదా. ఇప్పుడు సన్న బట్టలు వేసుకున్నా పొడుగు బట్టలు వేసుకున్నా మనకు వచ్చినటువంటి బాధ ఏంది, నష్టమేంది, కష్టమేంది, ఒక సమసిపోయినటువంటి డిస్కషన్ ఇది తరతరాలుగా వస్తూ ఉంది. సో దాన్ని కొంతమంది ఇష్టపడతారు, దీన్ని కొంతమంది ఇష్టపడతారు, దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు, దీన్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే ఆన్ గోయింగ్ డిస్కషన్ లాగా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే. సో ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఒక అతను యూట్యూబరు ఆల్రెడీ గరికపాటి గారిని కూడా విమర్శించే స్థాయికి వచ్చేసారు. ఏమంటే ఇప్పుడు ఎవరెవరైతే పాపులర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళే ఇలాంటి వివాదాల్లోకి వెళ్తారు. సో అనసూయ గారు కానీ ఆ చిన్మయ్య గారు కానీ ఎప్పుడైనా చూడండి ఇట్లాంటి ఈ కాంట్రవర్షియల్ టాపిక్స్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారే కానీ సో సమాజానికి పనికొచ్చేటువంటి దాని మీద ఎప్పుడు వాళ్ళు డిస్కషన్స్ పెట్టరు. ఆ చిన్మయ్య అయితే గంటలుగా ఇట్లాంటి విషయాలని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రస్తావిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే సడన్గా ఇప్పుడు నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చాడు. నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చి 15 నిమిషాల వీడియో విడుదల చేశాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 నిమిషాలు వీడియో విడుదల చేస్తే దాని మీద మిశ్రమ స్పందన అయితే వస్తుంది. నాకు వ్యక్తిగతంగా నాగబాబు గారంటే ఇష్టము, గౌరవం కూడా. ఎందుకంటే జనసేన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆర్థికంగా కావచ్చు, ఒక మారల్ సపోర్ట్గా కావచ్చు, ప్రజారాజ్యం ఉన్నప్పుడు కావచ్చు, ఆయన సేవలు మరవలేనిది. కానీ ఇలాంటి విషయాల్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో మనకైతే అర్థం కావడం లేదు. సో ఇది మనము ఒక సిటిజన్గా మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన ఒక జబర్దస్త్ జడ్జి గాను, సినిమా యాక్టర్ గాను, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ గాను ఆయన యొక్క వ్యూస్ ఇలాంటి దాని మీద స్పందిస్తే ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఆయన ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నాడు, పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఇలాంటప్పుడు వచ్చిందనే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు జన సైనికులందరూ కూడా సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ దాన్ని ఫాలో అవుతూ సనాతన ధర్మానికి సపోర్ట్ ఒక పిల్లర్ లాగా మారినప్పుడు ఇలాంటప్పుడు వచ్చి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం అనేది ఇంకా ఆయన విజ్ఞతకే వదిలాలి. ఎందుకంటే ఆయనకు చెప్పేంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. కాకపోతే ఆయన పెట్టినటువంటి వీడియో కింద ఒకసారి కామెంట్స్ చూడండి. ఇదేదో వేరే పార్టీ వాళ్ళు పెట్టింటే కూడా నేను ఈ వీడియో చేయవలసినటువంటి అవసరం ఉండేది కాదు. సొంత పార్టీలోనే నాగబాబు గారిని గౌరవించే వాళ్ళే, నాగబాబు గారిని అభిమానించే వాళ్ళే, నాగబాబు గారిని ఇష్టపడే వాళ్ళు కూడాను ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఇది అనవసరమైనటువంటి చర్చ కదా. దానివల్ల 10 ఓట్లు వచ్చేదో పోయేదో లేదు కదా. సో అనవసరమైనటువంటి రాద్ధాంతము, ఆ రాద్ధాంతము జనసేన పార్టీకి ఎందుకు అంటుకోవాలి? సో ఆయన పార్టీకి రాజకీయాలు చేసుకుంటా ఉన్నాడు. సో ఇలాంటి అనవసరమైనటువంటి కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. ఈ చిన్న బట్టలు, పెద్ద బట్టలు కావచ్చు, కులాలు కావచ్చు, అంటే కులాలను విడిపోయేలాగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారిని చెప్పినట్టు కులాలు కలిపే విధానం కాదు, కులాలు విడిపోయేలాగా మాట్లాడడము, మతాలను కించపరుస్తూ మాట్లాడడము, ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లలకు సంబంధించి, ఆడవాళ్లకు సంబంధించి మాట్లాడేటప్పుడు, ఇతర మనోభావాల గురించి మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అని నా వ్యక్తిగత అభిప్రాయం. సో నా వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించేటువంటి స్వేచ్ఛ కూడా నాకు కూడా ఉంది కాబట్టి, సో నాగబాబు గారు అయితే కనుక ఒకసారి ఆ కామెంట్స్ చదువుకుంటే మంచిది. సో అదేవిధంగా ఇక ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, వీళ్ళు ఈ ఆరిపోయినటువంటి విషయాన్ని ఆయన ఏదో నోరు జారాడో, లేకపోతే కావాలని చెప్పాడో, లేకపోతే ఏదైనా అది పబ్లిసిటీ కోసం చెప్పాడో, ఆ సినిమా పబ్లిసిటీ కోసం చెప్పాడో, ఎవరు శివాజీ గారి గురించి చెప్పేది. సో ఆయన దేనికి చెప్పాడో మొత్తానికి ఆయన వచ్చి సారీ చెప్పాడు, ఆ కమిషన్ ముందుకు వెళ్ళాడు, మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పైపోయిందని చెప్పాడు. ఇన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఒకరు మార్చి ఒకరు డ్రాగ్ చేస్తూ సన్న బట్టలు కావాలన్నా పొడుగు బట్టలు కావాలన్నా, సన్న బట్టలు కావాలన్నా పొడుగు బట్టలు కావాలన్నా, సోషల్ మీడియాలో నువ్వు ట్విట్టర్కి పోయినా అదే, ఇన్స్టాగ్రామ్కి పోయినా అదే, ఎఫ్బీకి పోయినా అదే, యూట్యూబ్కి పోయినా అదే. అంటే సో దీనివల్ల ఏమవుతా ఉందంటే మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, సో ఇంపార్టెంట్ అయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు జరిగి ఇవే హైలైట్ అవుతా ఉన్నాయి. సో రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని సెన్సిటివ్ విషయాల జోలికి వెళ్లకుండా ఉండడానికే ఇంగ్లీష్ వాడు కనిపెట్టినటువంటి ఒక సెంటెన్స్ ఏంటంటే నో కామెంట్స్. ఎవరైనా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల మీద ఆయన ఎవరు అడగను కూడా లేదు, ఆయనే 15 నిమిషాలు వీడియో పెట్టాడు. నాగబాబు గారు మీరు కనుక మొన్న పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ నాయకులు తిట్టిపోస్తా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు వీడియో పెట్టింటే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారిని మిగతా వాళ్ళు విమర్శిస్తూ ఉండేటప్పుడు మీరు ఇలా సమయం కేటాయించి వచ్చి స్పందించింటే బాగుండేది, ఇంకా కొంచెం మద్దతు కూడా ఉండేది, పార్టీకి కూడా కొంచెం బలంగా ఉండేది. సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎవరు నోరు కూడా తెరవరు. ఆ ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, ఆ మంత్రులు అట్లే ఉన్నారు, ఎవరో ఒకరు ఇద్దరు జన సైనికులు వచ్చి స్పందించాల్సిందే. సో ఇంపార్టెంట్ విషయము అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో డ్యామేజ్ జరిగిపోతున్నటువంటి సమయంలో, డ్యామేజ్ జరగలేదనుకోండి, జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేదో నాకైతే అర్థం కావడం లేదు. సో అలాంటి విషయాలు వదిలేసి ఇంగ్లీష్లో అంటారు అటెండింగ్ యువర్ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఈస్ ఇంపార్టెంట్, అటెండింగ్ యువర్ బ్రదర్స్ మ్యారేజ్ ఈస్ మ్యాండేటరీ, అటెండింగ్ యువర్ మ్యారేజ్ ఈస్ కంపల్సరీ. సో ఏది కంపల్సరీ, ఏది ఇంపార్టెంటు అనేది గుర్తుపెట్టుకొని నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రచ్చ అయిపోయింది. జన సైనికుల్లోనే దాదాపు 80% జన సైనికుల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాబట్టి సో మనం జన సైనికుల్లోనే ఇంత వ్యతిరేకత ఉంటే మీ ఒపీనియన్ మీద ఇక సాధారణ ప్రజల్లో ఏ విధమైనటువంటి ఒపీనియన్ ఉంటుందో ఒకసారి చూడండి. అదేవిధంగా చిన్మయ్య గారు చెప్తున్నట్లు, అనసూయ గారు చెప్తున్నట్లు వాళ్లకు మహిళలు కూడా వ్యతిరేకత చెబుతా ఉన్నారంటే అందులో ఏదైనా తప్పు ఉందో ఒప్పు ఉందో, ఇంకా అది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దాని మూలాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి ఇది సమాజానికి పనికొచ్చేటువంటి విషయం కాదు కదా. ఏదో ఒక బట్టలు వేసుకుంటారు, ఉండే బట్టలు వేసుకుంటారు. సో మొత్తానికి నేను ఫైనల్గా ఏం చెప్తానంటే సన్న బట్టలన్నా వేసుకోండి, పొడుగు బట్టలన్నా వేసుకోండి, బట్టలు అయితే వేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.